ఎల్ తన ఫ్రెండ్స్ హెల్ప్ తో అప్సైడ్ డౌన్ పోర్టల్ ని క్లోజ్ చేసి మైండ్ ఫ్లయర్ ని మన ప్రపంచంలోకి రాకుండా చేసింది. మైండ్ ఫ్లయర్ బయటికి రావడానికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. 1984 లో రష్యన్స్ ఒక పవర్ఫుల్ మెషిన్ తో మళ్ళీ అప్సైడ్ డౌన్ పోర్టల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 పార్ట్ 1. మీరు సీజన్ 1 సీజన్ 2 చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మైక్ ఎల్, లూకస్ మ్యాక్స్, నాన్సీ జోనథన్ రిలేషన్షిప్ లో ఉంటారు. స్టీవ్ కొత్తగా కట్టిన మాల్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. తన కొలీగ్ రాబిన్. నాన్సీ జోనథన్ న్యూస్ పేపర్ కంపెనీలో ఇంటర్న్స్ గా జాయిన్ అయ్యారు. బిల్లీ స్విమ్మింగ్ పూల్ దగ్గర లైఫ్ గార్డ్ లాగా జాబ్ చేస్తున్నాడు. డస్టిన్ సైన్స్ క్యాంప్ కి వెళ్లి వచ్చాడు. అక్కడ తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, సూజీ. సూజీతో మాట్లాడడానికి దూరంలో ఉన్న కనెక్ట్ అయ్యే రేడియో తయారు చేశాడు. లూకస్ విల్ మ్యాక్స్ ని తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి తీసుకువెళ్తాడు. సూజీ రేడియోలో మాట్లాడదు. ఎవ్వరూ డస్టిన్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని నమ్మరు. అక్కడి నుంచి వెళ్లిపోతారు. హాకిన్స్ అంతా కరెంటు పోయి వస్తుంది. అప్పుడు ఎవ్వరికి అనుమానం రాలేదు, కానీ అక్కడ ఏదో జరిగింది. విల్ కి ఏదో జరుగుతుంది అని ఫీలింగ్ వస్తుంది. అందరూ వెళ్ళాక డస్టిన్ రేడియో రష్యన్ మిలిటరీకి కనెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడతారు. అది డస్టిన్ రికార్డ్ చేస్తాడు. రష్యన్ మిలిటరీ సైంటిస్ట్ తో పోర్టల్ ని చిన్నగా ఓపెన్ చేపిస్తూ ఉంటారు. ఆ రోజు నైట్ బిల్లీని మాన్స్టర్ లాక్కొని అప్సైడ్ డౌన్ కి తీసుకువెళ్తుంది. అక్కడ బిల్లీ వైపు కొంతమంది వస్తారు. వాళ్ళలో ఒకడు బిల్లీనే. ఆ బిల్లీ ఈ బిల్లీతో నాకు సృష్టించాలి అని ఉంది అంటాడు. బిల్లీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ అప్పటి నుంచి తనకి వింతగా అనిపిస్తుంది. సూర్యుడి వైపు చూడలేడు. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు సరిగ్గా వినిపించవు. తన చేతి మీద దెబ్బ ఉంటుంది. అప్సైడ్ డౌన్ వైరస్ బిల్లీలోకి స్ప్రెడ్ అవుతుంది. హెల్యూసినేషన్స్ వస్తాయి. నెక్స్ట్ రోజు డస్టిన్ స్టీవ్ ని కలిసి ఇద్దరు రష్యన్ వాళ్ళు ఏం మాట్లాడారో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి రష్యన్ అసలు అర్థం కాదు. రాబిన్ కి 4 లాంగ్వేజెస్ వచ్చు అని తను రష్యన్ ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కష్టపడి కొంచెం ట్రాన్స్లేట్ చేస్తారు. కానీ ఇంగ్లీష్ లో ఆ పదాలకి అర్థం ఉండదు. ఏదో కోడ్ ఏమో అనుకుంటారు. రికార్డ్ చేసిన ఆడియోలో రష్యన్స్ మాటలతో పాటు ఒక పాట వినిపిస్తుంది. ఆ పాట బట్టి వాళ్ళు మాట్లాడుకుంది రష్యాలో కాదు, ఇక్కడే మాల్లోని అని తెలుసుకుంటారు. రాబిన్ రష్యన్స్ ఏం మాట్లాడారో కనిపెడుతుంది. వాళ్ళు మాల్లో ప్లేసెస్ గురించి మాట్లాడతారు. స్టీవ్, డస్టిన్, రాబిన్ ముగ్గురు మాల్ మేడ మీద నుంచి చూస్తారు. రష్యన్ వాళ్ళు ఏదో బాక్సెస్ ఒక రూమ్ లోకి తీసుకువెళ్తూ ఉంటారు. విల్ కి ఏదోలా అనిపిస్తుంది. మైక్ లూకస్ తో అది వస్తుంది అంటాడు. వెంటనే ఎల్ మ్యాక్స్ కి చెప్తారు. డస్టిన్ కి చేస్తుంటే డస్టిన్ రేడియో తీయడు. మ్యాగ్నెట్స్ అంటుకోవట్లేదు అని జాయ్స్ గమనిస్తుంది. ఎందుకు సడన్ గా ఇలా అవుతుంది అని ఫిజిక్స్ బుక్స్ లో చూస్తుంది. తనకి ఏమీ అర్థం కాలేదు. విల్ స్కూల్లో సైన్స్ టీచర్ క్లార్క్ ఇంటికి వెళ్తుంది. క్లార్క్, ఇక్కడ దగ్గరలో ఏదో పెద్ద మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ పని చేయాలంటే చాలా ఎలక్ట్రిసిటీ కావాలి. అందువల్ల మ్యాగ్నెట్స్ అంటుకోవట్లేదు అనుకుంటాను అంటాడు. జాయ్స్ హాపర్ ఇంటికి వెళ్లి మ్యాగ్నెట్స్ గురించి చెప్తుంది. ల్యాబ్ లో ఏదో జరుగుతుంది. అక్కడ పెద్ద మెషిన్ ఉంటుంది అని ఇద్దరు ల్యాబ్ కి వెళ్తారు. పోర్టల్ ని అంతం చేసినప్పటి నుంచి ఇక్కడ ఎవ్వరూ ఉండట్లేదు. అప్సైడ్ డౌన్ ఇంక లేదు, నాశనం అయిపోయింది అని మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు సీసీ కెమెరా పని చేస్తుంది అని గమనించరు. ఒక అతను వచ్చి హాపర్ ని కొట్టి వెళ్లిపోతాడు. హాపర్ కింద పడతాడు. జాయ్స్ హాపర్ ని ఇంటికి తీసుకువెళ్తుంది. హాపర్ తో అతను బైక్ మీద వచ్చాడు అంటుంది. నాన్సీకి ఎలుకలకి ఏదో జబ్బు వచ్చి చనిపోతున్నాయి అని ఫోన్ వస్తుంది. ఆ స్టోరీ అంటూ తెలుసుకొని పేపర్ లో వేయడానికి జోనథన్ ని తీసుకొని వెళ్తుంది. ఒక ఆమె ఇంట్లో ఎలుకలు మొక్కలకి వేసే ఫెర్టిలైజర్స్ ని, పెట్రోల్ ని, కిరోసిన్ ని తింటున్నాయి. ఆమె ఎలుకలకి రేబీస్ వచ్చి ఉంటుంది. అది బయట ఉన్న జంతువులకి అంటుకుంటే ప్రమాదం. మీరు పేపర్ లో వేసి అందరికీ తెలిసేలా చేస్తారని మీకు కాల్ చేసి చెప్పాను అంటుంది. ఆమె ఒక ఎలుకని పట్టుకుంటుంది. ఎలుక కేసులో గట్టిగా తంతు ఉంటుంది. జోనథన్ దానిని ఫోటో తీస్తాడు. నాన్సీ జోనథన్ వెళ్లిపోయాక
లైట్స్ బ్లింక్ అవుతాయి. ఎలుక పేలిపోయి దానిలో మాన్స్టర్ ఎక్కడికో వెళ్తుంది. నాన్సీ ఎలుక గురించి తన ఆఫీస్లో చెప్తే అందరూ నవ్వుతారు. ఇలాంటి న్యూస్ పేపర్లో వెయ్యము అంటారు. నాన్సీ ర్యాబిస్ వచ్చిన ఎలుకని తీసుకువస్తే నన్ను నమ్ముతారు అని మళ్ళీ ఎలుక గురించి కాల్ చేసిన ఆమె ఇంటికి వెళ్తారు. డోర్ కొడుతుంటే ఆమె డోర్ తీయదు. లోపలికి వెళ్లి చూస్తారు. ఎలుకలాగా ఆమె కూడా ఫెర్టిలైజర్స్ తింటూ ఉంటుంది. పోలీస్ కి కాల్ చేస్తారు. పోలీస్ ఆమెని తీసుకువెళ్ళడానికి వస్తారు. ఆమె నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి అని అరుస్తూ ఉంటుంది. పోలీస్ ఆమెని కట్టేసి తీసుకువెళ్తారు. బిల్లీ తనతో పాటు లైఫ్ గార్డ్ గా పనిచేస్తున్న హెదర్ ని కిడ్నాప్ చేసి మాన్స్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మాన్స్టర్ తనని తినేస్తుంది. ఎల్ మ్యాక్స్ సరదాగా సబ్ కాన్షియస్ లోకి వెళ్లి ఎవరు ఏం చేస్తున్నారో చూద్దాము అనుకుంటారు. అలా ఎల్ బిల్లీ సబ్ కాన్షియస్ లోకి వెళ్తుంది. బిల్లీ ఎవరితోనో మాట్లాడడం చూస్తుంది. ఎవరో అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. సడన్ గా బిల్లీ ఎల్ ఉన్న వైపుకి చూస్తాడు. బిల్లీకి తన పక్కన ఎవరో కనిపిస్తారు. ఎల్ భయపడుతూ సబ్ కాన్షియస్ నుంచి బయటికి వస్తుంది. ఎల్ మ్యాక్స్ ఇంటికి వెళ్లి చూస్తారు. బిల్లీ ఇంట్లో లేడు. బాత్ టబ్ లో ఐస్ వాటర్ ఉంటాయి. కబోర్డ్ లో బ్లడ్ అంటుకున్న స్విమ్మింగ్ పూల్ యూనిఫామ్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కి వెళ్తారు. నోటీస్ బోర్డ్ లో హెదర్ మిస్సింగ్ అని తన ఫోటో ఉంటుంది. ఎల్ ఆ ఫోటో తీసుకొని హెదర్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. సబ్ కాన్షియస్ లో ఐస్ వాటర్ ఉంటాయి. ఎల్ కి హెదర్ నాకు హెల్ప్ చేయని అరుస్తూ కనిపిస్తుంది. ఎల్ ఆమె ఇల్లు కనుక్కొని అక్కడికి వెళ్తారు. అక్కడ బిల్లీ ఉంటాడు. బిల్లీతో పాటు హెదర్ పేరెంట్స్ కూడా ఉంటారు. ఎల్ నువ్వు మిస్సింగ్ అని చెప్పారు, ఏమైంది అని అడుగుతుంది. బిల్లీ తనకి ఒంట్లో బాలేదు, అందుకే రాలేదు అంటాడు. హెదర్ నాకు ఇప్పుడు బానే ఉంది అంటుంది. ఎల్ మ్యాక్స్ వెళ్లిపోతారు. బిల్లీకి ఎల్ఏ మైండ్ ఫ్లయర్ బయటికి రాకుండా పోర్టల్ మూసేసింది. తన వెనుక ఉన్న ఆకారం కూడా ఎల్ఏ అని తెలుస్తుంది. బిల్లీ హెదర్ అమ్మా నాన్నల్ని కూడా కిడ్నాప్ చేసి మాన్స్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. రెస్టారెంట్స్ ఎందుకు మళ్ళీ పోర్టల్ ని ఓపెన్ చేస్తున్నారు? మాల్ లో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఎందుకు ఎలుకలు వింతగా ప్రవర్తిస్తున్నాయి? బిల్లీకి ఏమైంది? వీళ్ళది వస్తుంది అన్నాడు. మైండ్ ఫ్లయర్ మళ్ళీ వస్తుందా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.